నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా కాలం తర్వాత చిరంజీవి గారు వచ్చారు. మీరు ఎప్పుడు 74లో వస్తే ఆయన 78లో ఆయన కెరీర్ ఇప్పుడు స్టార్ట్ అయింది. 75 నుంచి నేను ఆయన ఫ్రెండ్స్. అవునా? ఆల్మోస్ట్ నేను ఎల్ఐ మనిషి చేస్తున్నప్పుడు ఆయన క్రాంతి కుమార్ గారి ఆఫీసులో కూర్చునేవాడు వచ్చి. నేను అప్పుడప్పుడు క్రాంతి కుమార్ గారి ఆఫీస్కి వెళ్తా ఉండేవాడిని కదా, అప్పుడు పరిచయం. ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తితో పరిచయం, ఇన్ని సంవత్సరాల పరిచయం ఉందని చెప్పుకోవడం కూడా చాలా గర్వకారణం. ఎగ్జాక్ట్లీ సార్. అంటే మీరు బిగినింగ్ లో ఆయన్ని చూసిన సందర్భాల్లో అసలు ఆయన ఆవేశం కానీ ఆయన ఇలాగే ఉండేవారు. అవునా? చాలా ఇలాగే ఉండేవారు. ప్రస్తుతం ఎలా ఉన్నవారు అలాగే ఉండేవారు. ఆయనకి ఎదుగు లేదు, బొదుగు లేదు. ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి అంటే అంతే అంతే. ఇంకా మెజర్మెంట్స్ మరి మారవు. అంటే మీరు జగదేకుడు అతలోక సుందరి తీసే ముందు అప్పటికే ఆయన పెద్ద హీరో అయిపోయారు కమర్షియల్ గా. చాలా పెద్ద హీరో అయ్యారు కదా ఆయన. అవును సార్. దాంతో జగదేకుడు అతలోక సుందరికి ముందు ఆయనతో సినిమా ప్రపోజల్ ఏం రాలేదా సార్? వచ్చింది, 1-2 సార్లు అడుగుతూ ఉండేవాడిని. ఎలా తగ్గగానే చేస్తాననేవాడు. అలాగే తగ్గగానే చేశారు ఆయన. అవును. మొదటి నుంచి 1, 2, 3, 4 అలా అయిపోయింది. బట్ ఈవెన్ దెన్ ఆ 4 సినిమాలు అనేది నా చరిత్రలో మరిచిపోలేని ఘట్టం. అవును సార్. ఇప్పుడే 5వ సినిమా ప్లాన్ చేస్తాను, తొందరలోనే ఉంటుంది అది. ఓహో, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు జగదేకుడు అతలోక సుందరి సినిమా ప్రారంభానికి ముందు ఆయన మార్కెట్, ఆయన అంటే మీరు స్లైట్ గా ఆ సినిమాకి ఎక్కువ ఖర్చు పెట్టారని, కొంచెం బడ్జెట్ ఎక్కువ అయిందని ఆ రోజుల్లో మాట్లాడుకోవడం, మీరు కూడా 1-2 సందర్భాల్లో చెప్పడం జరిగింది సార్. అసలు దానికి ఆ ప్రిపరేషన్ కి చిరంజీవి గారి తాలూకు ఇమేజ్ అన్నది ఎలాంటి దోహదపడింది, ఎలా తోడ్పడింది అంటే ఏం చెప్తారు సార్? ఏం చెప్తాను సార్, అది ఆయనకే చెల్లు అంటాను. ఆ రోజుల్లో ఆ ఖర్చు ఏంటి పెట్టాము అనేది వాళ్ళ లెక్క పెట్టలేని స్థితి. ఆ సినిమా అంటే అసలు అమోఘమైన సినిమా అది. జగదేకుడు అతలోక సుందరి అనేది ఆయన ఒక పక్క, శ్రీదేవి గారు ఒక పక్క, ఇద్దరు కలిసి అమరీష్ పూరి ఇట్లాంటి వాళ్ళందరినీ కలిపి చేసామంటే అది చిరంజీవి గారు ఉండబట్టే చేయగలిగాం. 60 కాల్ షీట్లు 70 కాల్ షీట్లు పనిచేసినట్టున్నారు ఆయన. 70-80 కాల్ షీట్లు. నాకు ఏ రోజుకి ఆ రోజు ఆనందమే తప్ప ఎక్కడ దిగులు అనేది. ఇంచుమించుగా మా 4 సినిమాలు అలాగే ఉన్నాయి. జగదేకుడు అతలోక సుందరి కానీ, అంటే తక్కువ సినిమాల జగదేకుడు అతలోక సుందరి అన్నది వైజయంతి మూవీస్ సంస్థ చిత్రాలనే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక ల్యాండ్ మార్క్, ఒక గేమ్ చేంజర్ జగదేకుడు అతలోక సుందరి అన్నది. ఆ సినిమా టైంలో స్టోరీ డిస్కషన్ లో కూడా చిరంజీవి గారు కూర్చునివారని చాలా రోజులు కూర్చున్నారు ఆయన. దాదాపు 1 month కంటిన్యూస్ గా కూర్చున్నారు ఆయన. షూటింగ్ ఉన్నా కూడా వచ్చేసి సాయంత్రం 6ంటికి వస్తానని చెప్పి వచ్చారు. అలాగే సాయంత్రం వచ్చేవారు 10-11. న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.